నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం. బాబాసాహెబ్ కు బట్టి విక్రమార్క ఇవ్వాలి. గోవాలో భారీ అగ్ని ప్రమాదం, 23 మంది మృతి. చరిత్రలో తొలిసారి పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ నటి ప్రగతి. అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సామాన్యునికి కూడా ఓటు హక్కు కల్పించి మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలో దేశ యువత నడవాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం లోయర్ ట్యాంక్ బండ్ లో ఆయన విగ్రహానికి బట్టి విక్రమార్క నివాళులర్పించారు. కాగా ఎస్సీ వర్గీకరణ చట్టానికి సవరణలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మాల సంఘాల జేఏసీ, షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సొసైటీ నాయకులు బట్టి విక్రమార్కను కోరారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేయడంతో అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని బట్టి హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నిర్మాత దిల్ రాజు, పలువురు దళిత సంఘాల నేతలు, సిపిఎం నాయకులు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని రామచంద్రరావు కొనియాడారు. రాజ్యాంగాన్ని గౌరవించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం శాసనసభ ఆవరణంలోని ఆయన విగ్రహానికి స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోవాలో అగ్ని ప్రమాదం సంభవించింది. బీచ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. గోవాలోని ఆర్ఫోరాలోని రోమియో లేన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రమోద్ సావంత్ ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదంలో 3 కాలిపోయి మృతి చెందగా మిగిలిన వారంతా కూడా ఊపిరాడక చనిపోయారని తెలిపారు. అగ్ని ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తులకు ఆదేశించినట్లు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. మొదటి సినిమా అలైనో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రగతికి ఎందుకో హీరోయిన్ గా కాలం కలిసి రాలేదు. కానీ అక్కడితో ఆమె ఆగిపోకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ లోనికి ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బాబీ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ప్రగతికి మంచి సూపర్ హిట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం దక్కింది. అలా తెలుగులో ఈమె దాదాపు 117 సినిమాల్లో నటించింది. అదేవిధంగా తమిళంలో దాదాపు 22 సినిమాల్లో నటించింది. వాటిలో మొదటి 6 సినిమాలు హీరోయిన్ గానే చేసింది. ఇక ఆ తర్వాత కన్నడలో 3 సినిమాలు, మలయాళంలో 2 సినిమాలు చేసింది. మొత్తం మీద ఇప్పటి వరకు ఈమె 144 సినిమాల్లో నటించింది. ఇక బుల్లితెరపై అయితే దాదాపుగా 11 సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరును సంపాదించుకుంది. అవార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈమెకు ఏమైంది ఈ వేళ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు దక్కగా, కళ్యాణ వైభోగమే చిత్రానికి ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డును సొంతం చేసుకుంది. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో ఛాంపియన్. ఇప్పటి వరకు ఈమె లోకల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్స్ లో ఎన్నో పోటీలలో పాల్గొని బోలెడన్ని మెడల్స్ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం 15వ వార్డులో కోయా జంగాల కాలనీకి చెందిన సింగారి గంగయ్య అంకాలమ్మ నివాసం ఉంటున్నారు. పూరి గుడిసెలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆర్పడానికి ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు, ఎలక్ట్రికల్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. 20,000 నగదు కూడా కాలిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పూల సుబ్బయ్య కాలనీలోని 15వ వార్డు నందు గల ఈ ఎస్టీ వార్డులో ఈ గంజాయి వాళ్ళ హౌస్ దగ్గర వాళ్ళది ఇల్లు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయింది.
ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా టీవీ కానీ 20,000 డబ్బులు, పిల్లల యొక్క ఆధార్ కార్డులు, సర్టిఫికేట్లు ఇవన్నీ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సచివాలయంతో వాళ్ళతో మాట్లాడి సిబ్బందిని కూడా వెంట తీసుకొని వచ్చాను. వారితో పాటు వీఆర్ఓ మేడం గారు వచ్చి ఇక్కడ ఏవైతే కాలిపోయినాయో ఆ వస్తువులన్నీ కూడా గమనించి రిపోర్ట్ రాసుకొని ప్రభుత్వం తరపునకు తెలియజేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాలంలో అప్రమత్తంగా ఉండాలి. దీనివల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అనేటువంటి జరగకుండా మీరందరూ గమనిస్తూ ఉండాలి. దీన్ని గవర్నమెంట్ ఇంత సామాన్ మొత్తం కాలిపోయింది సార్. బియ్యం కాలిపోయినాయి, చీరలు కాలిపోయినాయి, పిల్లల గుడ్డలు, డబ్బులు 20,000 డబ్బులు, వంట సామాను మొత్తం, ఇండ్లు, గిన్నెలు, టీవీ, మంచాలు, టంకు పెట్టెలు, ఫ్యాను మొత్తం కాలిపోయింది సార్. మా ఆడబిడ్డది అంకాలమ్మ, వాళ్ళ ఆయన పేరు గంగయ్య సార్. వాళ్ళు ప్రస్తుతానికి ఊరు వెళ్ళిండ్రు, అటు వెళ్ళిండ్రు, కాలిపోయింది. ఇంకా ప్రభుత్వం ఆదుకొని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. కోసిగి మండలంలోని డీపెలగల్ గ్రామంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. మాధవరం గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి నివాసంలో డీలర్ సాతర్ల ఉరుకుందప్ప, ఎంపీటీసీ వీరేష్, రామయ్య, నాగేంద్రప్ప, బండమీద వీరేష్, శ్రీనివాసులు, మహానంది, వీరన్న, రాముడు, అయ్యప్ప, నాగరాజు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి, రాచారెడ్డి, కోసిగి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వినాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఆర్థిక వనరులు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధిపై ఆకర్షితులై ఈ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. వారు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఖచ్చితంగా మేము కూడా అదే నమ్మకంతో వాళ్లకు అండగా ఉంటాం. రాబోయే 2029లో తెలుగుదేశం పార్టీ ఎగిరేయడమే మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం అనేది మంత్రాలయం నియోజకవర్గంలో ఆ దిశగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడవాలంటే ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు ఎంపీటీసీ వీరేష్, ఊరుగప్ప అధ్యయనంలో భారీ ఎత్తున ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతం. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డెంటిస్ట్రీ సొసైటీ 14వ స్నాతకోత్సవ వేడుకలను శనివారం రాత్రి చంపాపేటలోని సామసరస్వతి గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ రమేష్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ వేడుకలలో కోర్సు పూర్తి చేసుకున్న దంత వైద్యులకు పట్టాలు ప్రదానం చేశారు. డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి డెంటిస్టు తాజా సాంకేతికతలు, ఆధునిక క్లినికల్ నైపుణ్యాలలో నిపుణత కలిగి ఉండటం అత్యంత ముఖ్యమని తెలిపారు. నైతిక విలువలతో కూడిన వైద్యులుగా మెరుగైన సేవలందించడానికి అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూజీ, పీజీ, దంత వైద్య నిపుణులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది తెల్ల రేషన్ కార్డుదారులకు, వైట్ కార్డు హోల్డర్స్కి, అదే కొంచెం వైట్ రేషన్ కార్డు లేకపోతే మనం కొంచెం ఎక్కువ చేస్తాము. సో ఈ ప్రకారంగా ఎంత అత్యాధునిక ట్రీట్మెంట్లు, కాస్ట్లీయెస్ట్ ట్రీట్మెంట్ కూడా అతి తక్కువలో పేదవాళ్ళకు చేయడానికి ఇది ఒక మంచి సౌకర్యం ఉంది. డెంటల్లో అక్కడ చేయంది ప్రతి ట్రీట్మెంట్, ఈవెన్ క్లిప్ కాకుండా ఇప్పుడు కొత్తగా అలైనర్స్ వచ్చాయి. అలైనర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, ఎందుకంటే టెక్నాలజీ కొత్తది. సో అది కూడా ఓన్లీ ల్యాబ్ ఛార్జెస్, అంటే బయట 1.5 lakhలో జరిగే ట్రీట్మెంటు 25,000, 30,000లోనే ఆ అలైనర్స్ ట్రీట్మెంట్ ఏరియా డెంటల్ చారిటబుల్లో జరుగుతుంది. ఈరోజు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డెంటిస్ట్రీలో ఫెలోషిప్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మన ఏరియా చారిటబుల్ హాస్పిటల్ నుంచి కొంచెం ఫ్రీ ట్రీట్మెంట్లు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ట్రీట్మెంట్లు ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. అంతేకాకుండా దేశం నలుమూలల నుంచి డాక్టర్లు వచ్చి, డెంటిస్టులు వచ్చి ఇక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క పేషెంట్స్కి వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ కూడా అందిస్తుంటారు.
సో దీనివల్ల వీళ్ళకి మన ఫెలోషిప్ డిగ్రీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తించి ఇటు మళ్ళీ ఇక్కడున్న మన పబ్లిక్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కన్సిడర్ చేసుకుంటూ ఈ ఫెలోషిప్ డిగ్రీస్ ఇవ్వడం 2012 నుండి స్టార్ట్ చేసామండి. ఇప్పటివరకు ఈ 14 కాన్వకేషన్ సెరమనీ చేస్తున్నాము. కాకపోతే నంబర్ అనేది కొంచెం చాలా ఇప్పుడు ఈ సంవత్సరము 350 డాక్టర్లు వచ్చారు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కేరళ నుండి, కన్యాకుమారి నుండి, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుండి వచ్చారు. వాళ్ళకు కూడా ఏంటంటే పేషెంట్లకి ఇక్కడ సర్వ్ చేయడమే కాకుండా వాళ్ళకు అత్యాధునిక పరికరాలు అన్ని హై టెక్నాలజీ, అంటే డెంటిస్ట్రీ అంటే ఇప్పుడు మెడిసిన్తో పోలిస్తే కంప్లీట్లీ డిఫరెంట్. సో మన డెంటల్ కాలేజెస్లో వాళ్ళు కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ పర్యాటక మరియు అతిథి సత్కార నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణ మరియు మిట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిట్టా వినోద్ ముఖ్య అతిథిగా పాల్గొని సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మిట్టా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మొట్టమొదటిగా వారికి నా ధన్యవాదాలు. ఈ సమాజంలో స్కిల్ డెవలప్మెంట్ కు అత్యంత విఫలమైన స్థానం ఉంది. ఆ దిశలో వీళ్ళు కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ యువతను మనము ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళకి స్కిల్ అనేది పెంపొందించాలి. ఈ దశలో మనం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా పెట్టాం తెలంగాణలో. అట్లాగే మిట్టా ఫౌండేషన్ ద్వారా కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కి మరియు విద్యార్థులకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీరికి ఉద్యోగ అవకాశాలు, అట్లాగే విదేశాలకు కూడా పోయి వాళ్ళు సొంతగా కెరియర్ డెవలప్మెంట్ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ కార్యక్రమంలో చాలా మంది విద్యార్థినులను కూడా చూశాను. సో మన సమాజంలో వచ్చిన మార్పుల ప్రకారం విద్యార్థులలో ఎక్కువ అమ్మాయిలు కూడా జాయిన్ అవుతున్నారు. వారికి ఒక మంచి టెక్నికల్ స్కిల్, ఒక యాటిట్యూడ్, ఒక నాలెడ్జ్ ఇస్తే చాలా మంచి సమాజ సేవ చేస్తున్నారు. ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్ లోని బాబానగర్ కాలనీ మరియు గోకుల్ నగర్ కాలనీకి నూతన సీసీ రోడ్లకు సుమారు 72 లక్షలు మంజూరైన సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర్ సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగూర బాలరాజ్, వైస్ ప్రెసిడెంట్ బాయ్ జోష్, సెక్రటరీ రూపేందర్, ఎస్సీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కాలనీ బాబానగర్ కాలనీ మాకు మట్టి రోడ్లే ఉండే 20 ఏళ్ల నుంచి. కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్లు శాంక్షన్ అయింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాము రోడ్లు వచ్చినందుకు. నా పేరు స్వరూప. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని బాబానగర్కి అలాగే గోకుల్ నగర్కి సంబంధిత రోడ్లు కొంతకాలంగా ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా కానీ మట్టి రోడ్లోనే ఇంకా తిరుగుతున్న ప్రజలకి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మట్టి రోడ్లను నివసిస్తున్న ప్రజలందరికీ నూతన రోడ్లు వేయడం జరుగుతుంది. ఇవాళ గోకుల్ నగర్ కావచ్చు, బాబానగర్ కావచ్చు, సుమారు 72 లక్షలతో నూతన డివిజన్ బాబానగర్ లో 72 లక్షలతోటి ఈరోజు మరి సీసీ రోడ్డు ఏదైతే శాంక్షన్ చేయడం జరిగింది. గత పాలకులు చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఇవాళ చూసుకుంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరు కానీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మల్లాపూర్ కార్పొరేటర్ ఇతను చూసుకుంటే ఏదైతే గోకుల్ నగర్ భూముల మీద పడుతుంది తప్ప ప్రజల పక్షాన ప్రజల కష్ట సుఖాలు మాత్రమే ఏ రోజు తెలుసుకోలేకపోతున్నాం. మేము ఇక్కడ చూసుకుంటే మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి దాని లెక్కలకు చూసుకుంటే ఇవాళ మల్లాపూర్ డివిజన్ ని మరి అనేక కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి మల్లాపూర్ డివిజన్ ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నాం. అది పరమేశ్వర రెడ్డి అన్న గాని ఆధ్వర్యంలో. కయ్యమన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ఆభరణాల కళ నైపుణ్యంతో అంతులేని హుందాదనంతో భారతీయ మహిళలకు నచ్చే విధంగా బంగారం, రత్నాభరణాలు, నూతన వెరైటీ డిజైన్లతో కర్నూలు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్స్ మహాతి డాక్టర్ నిత్య తెలిపారు.
కర్నూలు పట్టణంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో కస్టమర్లచే ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారులు జయశ్రీ మహతి డాక్టర్ నిత్య మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నిర్వాహకులు సుంకన్న మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాన్ని ప్రాచీన సాంప్రదాయాన్ని వ్యక్తం చేస్తూ పిల్లల ఆభరణాల ప్రదర్శన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 14వ తారీఖు వరకు ఈ ప్రదర్శన నిర్వహించబడుతుందని తెలిపారు. బంగారం, రత్నాభరణాలు, అన్కట్ ఆభరణాలపై తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపు, వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు ఉంటుందని, ఈ అవకాశం జనవరి 18 తారీఖు వరకు ఉంటుందని తెలిపారు. నమస్కారం అండి, కర్నూలు బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సుంకన్న, సేల్స్ స్టాఫ్. సో మనకి ఈరోజు 6 నుండి 14వ తేదీ వరకు ఆర్టిస్ట్ షో అనేది మనం లాంచ్ చేయడం జరిగినది. సో మనకి దీంతో పాటు హెవీ కలెక్షన్స్ అంటే మనకి ఇండియాలో ఉన్న ప్రతి బ్రాంచెస్ నుండి ఎక్స్క్లూజివ్ మోడల్స్ అనేది మనం ఓన్లీ ఆర్టిస్ట్ షోలో మాత్రమే ప్రదర్శించడం జరుగుతున్నది. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని, ఈ డిజైన్స్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో వీటి ప్రత్యేకత ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ జ్యువెలరీ అంటే మనకి ఎక్స్క్లూసివ్ మోడల్స్ మాత్రమే మనం ఆర్టిస్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతున్నది. సో దీంతో పాటు మనకు ఎగ్జైటింగ్ ఆఫర్ అంటే కస్టమర్ అభిప్రాయానికి భిన్నంగాను మనము కస్టమర్ అభిరుచిన పరంగాను ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో అప్ టు 30% ఆఫర్ అనేది కూడా మనం మెన్షన్ చేస్తూ జరుగుతుంది. సో కమింగ్ సూన్ ముందరున్న మనకి మ్యారేజెస్ సీజన్ బట్టి కూడా దీంతో పాటు బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రామ్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతున్నది. సో దీనికి కూడా మనం ఆఫర్ అనేది జనవరి 18 వరకు కంటిన్యూ చేస్తున్నాం. సో కర్నూలు ప్రజలందరూ ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నేను మలబార్ ఓల్డ్ కస్టమర్ ని. యాక్చువల్లీ ఇక్కడ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ ఇంకా ఆర్టిస్ట్రీ షో ఉంది 6 to 14. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఆల్ రిలేటింగ్ టు ఆల్ రిలీజియస్ జ్యువెలరీ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ విజిట్. ఆల్సో 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో కమ్ అండ్ గ్రాబ్ ద ఆఫర్. థ్యాంక్ యూ. నా పేరు జయశ్రీ. అందరికీ నమస్కారం అండి, నా పేరు మహతి. నేను ఎప్పటి నుంచో మలబార్కి వస్తున్నాను. అందులో ఇప్పుడు ఆర్టిస్ట్రీ అండ్ బ్రైడల్ కలెక్షన్ కొత్తగా లాంచ్ చేశారు. సో ఈ 9 రోజులు మనకి ఆల్ బ్రైడల్ కలెక్షన్ అన్ని రిలీజియన్స్ కి, అన్ని కల్చర్స్ కి తగ్గట్టు క్రియేట్ చేశారు. సో మనకి ఇది 9 days అవైలబుల్ గా ఉంటుంది. మీరు ఈ టైంలో వస్తే మనకు 30% ఆఫర్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు మలబార్ అంటే నాణ్యత, మలబార్ అంటే నమ్మకం. అండ్ మనం అందరం మలబార్ లో ఎన్నో ఏళ్ళుగా కొంటున్నాం. సో అదే నమ్మకంతో రండి. ఈసారి ఇంకా ఎక్కువ ఆఫర్స్ తో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ నిత్య. మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో ఆర్టిస్ట్రీ షో జరుపుతున్నారు డిసెంబర్ 6 నుండి 9 days ఇది ఉంటుందండి. అండ్ ఇది మన సాంప్రదాయాల సౌందర్యాన్ని చాలా అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. డిజైన్స్ అన్ని డైమండ్స్ అయినా కానివ్వండి, టెంపుల్ జ్యువెలరీ అయినా కానివ్వండి, నక్షి జ్యువెలరీ కూడా ఉంది. అండ్ ఆల్సో లైక్ నాన్ ఐడల్ జ్యువెలరీ కూడా ఉంది, వేరే కల్చర్స్ వాళ్ళు తీసుకోవడానికి కూడా. అండ్ మీరు ఖచ్చితంగా అందరు ఫ్యామిలీతో పాటు కలిసి వచ్చి ఇదంతా చెక్ చేయండి. డెఫినెట్ గా మిస్ అవ్వకండి. అండ్ ఆల్సో మేకింగ్ చార్జెస్ పైన 30% డిస్కౌంట్ కూడా నడుస్తుంది. సో ఈ దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బద్వేలుపట్నంలోని 18వ వార్డు ఇన్ఛార్జ్ బి శివకుమార్ కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18వ వార్డులో ఆర్టీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పర్యటించారు. 18వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ వర్షాలు పడటం, దీనివల్ల చాలా ఇబ్బందికరంగా మారడంతో 18వ వార్డును పరిశీలించారు. ముందు తాత్కాలికంగా వాటర్ను బయటకు వెళ్లేలాగా చేయడం జరుగుతుందని, బద్వేలు అర్బన్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ పనిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. గత 7-8 సంవత్సరాల నుంచి నీళ్లు ఒక చోట నిలబడి అవి పోయేదానికి దారి లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే, వర్షం వచ్చేప్పుడల్లా చాలా ఇబ్బందులు జరుగుతా ప్రజలు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం కూడా వచ్చి పరిశీలించి, ఇది కొంచెం రెవెన్యూ ఇష్యూ కూడా ఉంది కాబట్టి గౌరవ ఆర్డీఓ గారిని ఒక 4 రోజుల నుంచి సార్ను రిక్వెస్ట్ చేశాను. ఆయనకుంటే బిజీలో ఇప్పుడు ఆయన సార్కి వీలైంది. ఆయనే ఫోన్ చేసి మీరు చెప్పిన కంప్లైంట్కు నేను వస్తానని చెప్పి సారు రావడం జరిగింది. అది సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారు వాళ్ళ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది.
మమ్మల్ని కూడా డ్రోన్ ఫ్లయింగ్ చేయించి మార్కింగ్ ఎక్కువ చెప్పింది. ఆ మార్కింగ్ అయిపోతానే ఇమీడియట్గా టెంపరీగా మేము జేసీబీలు పెట్టి టెంపరీగా చేయిస్తాం. అంతేకాకుండా వర్క్స్ కూడా 92 కిలోమీటర్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్, మరి దాంట్లో మనము ప్రపోజ్ చేసి వీలైనంత త్వరలో కంప్లీట్ చేస్తాం. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో సమానత్వం, న్యాయం, విద్య, స్వాభిమానం కోసం ఆయన సాగించిన అంచెలంచెల పోరాటం భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత దారిదీపంగా నిలిచింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన మార్గం కోట్లాది మందికి నేటికి ప్రేరణగా మారింది. అంబేద్కర్ స్ఫూర్తిని అనుసరిస్తూ పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అలాగే వివిధ కౌతాలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దాట్ల సుబ్బారావు, బీజేపీ స్టేట్ సెక్రటరీ విజయ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు వెంకన్న, జనసేన నాయకులు, మండలి సీనియర్ నాయకులు తదితరులు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్కరు మనం పనిచేయాలి. ఆ యొక్క ఆశయాలను తీసుకెళ్ళాలి. ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర ప్రతి ఒక్కరికి మనం ఈరోజుగా నిలబడి మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనని వర్ధంతి సందర్భంగా ఈ సంవత్సరం జరుపుకోవాలని వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అంబేద్కర్కి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మనదే. అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఉన్నత శిఖరంలో ఉన్న మన అంబేద్కర్ గారికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సమ సమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యం. బాబాసాహెబ్ కు బట్టి విక్రమార్క ఇవ్వాలి. గోవాలో భారీ అగ్ని ప్రమాదం, 23 మంది మృతి. చరిత్రలో తొలిసారి పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ నటి ప్రగతి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.